గతంలో గురుకులాలు ఉండేయి. పిల్లల భవిష్యత్తు బాగుండేది. బాల్యంలో విలువలు లేకుండా తయారవుతా ఉన్నారు. పిల్లలు సిగరెట్లు తాగటం, డ్రగ్స్‌కి బానిస కావటం, నిద్రిస్తున్న పిల్లగాళ్ళ మీద కత్తిపోట్లు దాడి చేసుకో ఆంధ్రప్రదేశ్ సంఘటనలు తీసుకున్నప్పుడు. సో, ఒక టీచరట ఏపీలో ఒక 10 మంది పిల్లలు చెప్పులేసుకొని రాలేదని చెప్పుల దండల మెడలేసిందట. దాని పెంపకం ఆ లేడీ టీచరు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తి కాబట్టి తిట్టలేకపోతున్నాను. ఆ లేడీ పెంపకం అట్లా ఉన్నది. సో, అందుకోసం పిల్లలకి దశ, దిశ నేర్పాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను. పిల్లలకి డిసిప్లిన్ నేర్పాల్సిందే గానీ, మీరు మిలిటరీ డిసిప్లిన్ పిల్లలకేం తెలుస్తుంది మీకు మీరు పెద్ద పుట్టుకతోనే పెద్ద తెలియకలోళ్ళైతిరి. పిల్లలకి అట్లా వేధించి చెప్తున్నారు. సో, కొంతమంది లేడీ టీచర్లు విద్యార్థులతోని బాడీ మసాజ్ చేపించుకుంటున్నారట. సో, ఇయన్నీ టీవీల్లో, పేపర్‌లో వచ్చిన విషయాలే నేను చెప్తున్నాను రాసుకొని. దాని తర్వాత ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిడుతున్నారట. విద్య నేర్పాల్సిన గురువులా వీళ్ళు గాడిదలు గూడ్లు కాసే గొర్రెలు గూడ్లు కాపర్లా వీళ్ళు. సో, యాసిడ్ దాడులు, జుగుప్సాకరమైనటువంటి మాటలు, పిల్లలు టీచర్ల మధ్య గొడవలు, ఆ! ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు రేపటి సమాజాన్ని. సో, ఇది పెద్దలారా, మిత్రులారా, ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. సో, దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది. చాలామంది ఉపాధ్యాయులకి వందలాది, వందలాది, వేలాది, కోట్లాది వందనాలు. సో, 100కి 90% శుద్ధమొద్దుల్ని, దారి దీపాన్ని చూపించి వారి జీవితాల్లో వెలుగులు నింపే టీచర్లందరికీ, అకాడమిక్ చదువులు నేర్పే ఫ్యాకల్టీ అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత సోషల్ ఇంజినీరింగ్‌లో ఇది చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర అని తెలియజేసుకుంటూ, ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.